నీ నిర్ణయం గురించి ఆ తల్లి దగ్గరే అడుగుదాం. సరే సార్. నిలవిని, అమ్మవారి దగ్గరున్న 2 పొట్లాల్లో నువ్వు ఒకటి తీ. కుంకుమ వస్తే రిజిస్ట్రేషన్కి వెళ్దాం, అదే విభూది వస్తే వెళ్ళదు. నిలవిని, ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? అమ్మవారి మీద నీకు నమ్మకం ఉంది కదా? ఉంది సార్. మరి తీ, ఎందుకు ఆలస్యం? బాగా బాగా చెయ్యి చెయ్యి. ఇప్పుడు ఒకటి తీ. వచ్చింది. అయితే మనం రిజిస్ట్రేషన్కి వెళ్ళొచ్చు. నీలవేణి, అమ్మవారు నీకు కుంకుమ చూపించి రిజిస్ట్రేషన్కి అనుమతించారు కదా, మళ్ళీ ఎందుకు ఈ పొట్లం ఓపెన్ చేస్తున్నావు? మీరుండండి సార్. నీలవేణి, నా మాట విను. ఏంటి సార్ ఇది? రెండిట్లో కుంకుమ పెట్టి తొండి చేశారు. సారీ నీలవేణి, ఏదో నా సంతోషం కోసం అలా చేశాను. అయితే ఉండండి, నేను పొట్లాలు వేస్తాను. సరే వెయ్, అమ్మవారి అనుగ్రహం ఎలా ఉందో చూద్దాం. అలాగే సార్. ముందు మీరు అటు తిరగండి, నేను పొట్లాలు కడతాను. ఎందుకు? నేను చెప్తున్నాను కదా, మీరు అటు తిరగండి. అయిందా? ఇంకా అవ్వలేదు సార్. ఇంకా ఎంతసేపు నిలవేణి? అయిందా నిలవేణి? అయింది సార్, తిరగండి. ఇదిగోండి 2 పొట్లాలు, ఇందులో ఒకటి తీయండి. చూసారుగా, విభూది వచ్చింది అంటే ఇక రిజిస్ట్రేషన్ లేనట్టే. ఇలా జరగకూడదు నిలవేణి, నాకెందుకు డౌట్గా ఉంది. సార్, ఇది కూడా విభూదిలానే ఉంది. ఏంటి నిలవేణి ఇది? నేను తొండి చేశానని నువ్వు కూడా తొండి చేస్తావా? సరే నిలవేణి, ఇక ఈ తొండి ఆట వద్దు. నేను కుంకుమ పొట్లం కడతాను. ఓకే. చూడు నిలవేణి, ఇది కుంకుమ, ఇది విభూది. ఓకే. ఇది అమ్మవారి నిజమైన నిర్ణయం నిలవేణి. నీకు నచ్చిన ఒక పొట్లం ఓపెన్ చేయి.